నెల్లూరు డిస్టిక్. నాది డిస్టిక్ ప్రెసిడెంట్. ఈ ప్రజా సంకల్ప వేదికలో ఈ సొసైటీలో నేను జాయినింగ్ అయ్యి అనేక కార్యక్రమాలు ప్రజలకి మేలుకరమైన పనులు చేయడానికి ఈ ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ టీము సభ్యులకి నేను చేరి అనేక మందికి గొప్ప మేలుకరంగా చేయడానికి నాకు ఈ ప్రజా సంకల్ప వేదిక సొసైటీ టీంలో జాయినింగ్ అయ్యాను. ఈ ప్రజా సంకల్ప వేదిక ఈ సొసైటీని నడిపిస్తున్న రామ్ సార్ వాళ్ళకి, ఈ టీములందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రంగమద్ది సాయిరెడ్డికి, ఉల్లి తలుపుల సార్కి, నరసింహమూర్తి గారికి, ఉల్లి తలుపుల సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జి రామారావు, అల్లూరు జిల్లా ఆర్టీఐ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. మాకు హైకోర్టు న్యాయవాది రంగసాయిరెడ్డి, అలాగే జక్కు నరసింహమూర్తి గారు, అలాగే ఉల్లి తలుపులు గారు ఆదేశాల మేరకు ఏజెన్సీ 11 మండలాలు అనేక ప్రజల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంగా మా ఒక ఆర్టీఐ బృందం పనిచేస్తూ ఉంది. ఎక్కడ సమస్య ఉన్నా కూడా, ఒక మంచినీటే కావచ్చు, రహదారి కావచ్చు, లేక ఒక ఇల్లు సమస్య కావచ్చు, మరి ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్ళి దానికి పరిష్కార దిశగా మా టీము సభ్యులందరూ కూడా మరి పనిచేస్తూ ఉన్నాం. మరి దీని విషయమై మరి మేము ఈ ప్రతి ఒక్క నెల మరి 11వ తారీఖున మరి హక్కుల కోసము, సెక్షన్స్ కోసము అవగాహన సదస్సు పెడుతూ ఈ యొక్క ఆర్టీఐ బృందాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. నా ధన్యవాదములు. సంకల్ప వేదిక ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ రాష్ట్ర ఆర్టీఐ ఉపాధ్యక్షులుగా ప్రతి నెల మీటింగు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చట్టపరమైన సెక్షన్లు కోసము, చట్ట అవగాహనల కొరకు ఆర్టీఐ టీం, హ్యూమన్ రైట్స్ బృందమంతా కలిసి జాతీయ అధ్యక్షులైన శ్రీ మద్ది రంగసాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, హైకోర్టు న్యాయవాది సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉల్లి తలుపులు రాష్ట్ర ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు జక్ నరసింహమూర్తి ఆదేశాల మేరకని ప్రతి 11వ తారీఖున చట్టపరమైన సెక్షన్ల అవగాహన కొరకు, ప్రజా చైతన్య కొరకు ఆర్టీఐ టీం, హ్యూమన్ రైట్స్ బృందం అంతా కలిసి ప్రతి గ్రామానికి సమస్య ఉన్న దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ పనిచేయడం జరుగుతుంది. కనుక ముందున్న వంటి అధికారులు మద్ది రంగసాయిరెడ్డి సారు గారు ప్రతి సమస్యలో మాకు సహాయం, సపోర్టు, ఆదరణగా ఉండి ముందుకు మేము వెళ్తున్న ప్రతి పరిష్కార కొరకు పెద్దలు మాకు సపోర్ట్ సహాయం చేయాలని కోరడం జరుగుతూ ఉంది.